మిత్ర బంధం పెద్దల సభకు అభ్యర్థిగా సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి అభిష్టానికి అధిష్టానం ఓటు రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు ఫోన్లో రాహుల్ ఖర్గే రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంతనాలు వంశీ చందు దమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ అట్లే రాజకీయ సమీకరణాల దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం నేడు సింఘ్వి నరేందర్ నామినేషన్ల దాఖలు అంటూ ఇక్కడ ఎందుకోసం ఇస్తున్నారు అనేది ఒక్కసారి మీరు చూడండి. ఈ మిత్ర బంధం ఎప్పటి నుంచి ఉన్నదంటే చాలా రోజుల నుంచి ఉన్నది. ఇప్పుడు అసలు బాధ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి, అరే మేము కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి రేపు సస్తే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని సద్దాం అనుకుంటున్నటువంటి మాకు అవకాశాలు ఇయ్యదు పార్టీ. కానీ పక్క పార్టీలకు వెళ్ళి వచ్చినోడిని వేరే పార్టీలకు వెళ్ళి తీసుకున్నోడిని ఇలా అందలం ఎక్కిస్తుంది పార్టీ అని చాలామంది అనుకుంటున్నారు. ఓపెన్గా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక పిసిసి కార్యదర్శి ఎవరో నేను ఒకరిద్దరు వీడియోలు రీల్స్లోను షార్ట్స్లోనూ చూసిన, ఆయన అయితే మొత్తుకుంటున్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ పేరు మాది ఒరిజినల్ కాంగ్రెస్ అలాగే సైకిల్ కాంగ్రెస్ అని అంటా ఉన్నాడు. మరి సైకిల్ కాంగ్రెస్ ఏందా అని నేను తీరా చూస్తే టీడీపీ కాంగ్రెస్ అన్నట్టు వాళ్ళు. ఇగో చూడండి ఒక్కసారి. ఇగో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేసులో పలువురు పేర్లు పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికి అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. తెలంగాణలో కేఆర్ సురేష్ రెడ్డి అట్లే అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. వీళ్ళిద్దరివి ఏప్రిల్ 9తోని పదవీ కాలం ముగిసిపోతూ ఉన్నది. ఎవరెవరిది? కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అట్లా అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ నుంచి. ఆ రెండు స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఒక అభ్యర్థిగా సింఘ్వి ముందే ఖరారవగా రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆయనకు తమిళనాడు కోటాలో అవకాశం కల్పించాలని తెలంగాణ వారికి 2 స్థానాలు కేటాయించాలని అధిష్టానానికి కోరింది. కానీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో సింఘ్విని తెలంగాణ నుంచే మరోసారి రాజ్యసభకు పంపాలని అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం పోటీ పడ్డారు. 16 మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపారు. అందులో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాత 3 పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ ఖర్గే వేణుగోపాల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ కావాల్సి ఉండగా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఫోన్లోనే చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహేష్ గౌడ్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అమిత్ షాతో కీలక సమావేశం ఉండడంతో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం రాహుల్ ఖర్గే వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో అభ్యర్థులపై చర్చించారు. ఒక స్థానానికి అభిషేక్ సింఘ్విని ఖరారు చేయగా మరో స్థానానికి వేం నరేందర్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి దమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ జరిగింది. అంతిమంగా రాజకీయ సామాజిక సమీకరణల నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశమని పార్టీ వర్గాలు తెలిపాయి. సింఘ్వి నరేందర్ రెడ్డిలు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు అంటూ ఇక్కడ అభిషేక్ సింఘ్వితో పాటు టీపీసీసీ చీఫ్ భేటీ అయిందట. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాజ్యసభ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్విని మహేష్ గౌడ్ తాజ్ కృష్ణ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. బట్టి కుమారుడు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సింఘ్వి సతీ సమేతంగా విచ్చేశారు. ఈ క్రమంలోనే మహేష్ గౌడ్ సింఘ్విని కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు అంటూ ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇగో మిత్రుడికి ఎందుకు దక్కింది అసలు ముచ్చట, మిత్రుడికి దక్కడానికి గల కారణం ఏంది? సీఎం రేవంత్ రెడ్డి మిత్రబంధానికి పట్టం కట్టారు. అయితే వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాద్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నరేందర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ఆ స్థానం రిజర్వ్ కావడంతో 2010లో వరంగల్ వెస్ట్ నుంచి బరిలోకి దిగారు. అక్కడ ఓటమి పాలైన వరంగల్ రాజకీయాల్లో పట్టు సాధించారు. జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అనంతరం మారిన రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్తో పాటు టీడీపీని వీడి 2017లో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుండి రేవంత్కి అత్యంత సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం సలహాదారులుగా నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2018-23 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకొని పార్టీ అభివృద్ధి కోసమే నరేందర్ రెడ్డి పనిచేశారని, ఆయన పనితీరును గుర్తించిన అధిష్టానం రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉంది. దానికి కారణం ఏంటిది ఒకసారి చూడండి. తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్కు 66, బీఆర్ఎస్కు 37, మజ్లిస్కు 7, బీజేపీకి 8, సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. అయితే బీఆర్ఎస్కు మజ్లిస్ సహా ఇతర ఏ పార్టీలు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే
ఉన్న 37 మంది ఎమ్మెల్యేలను 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఇక మిగిలింది 27 మంది మాత్రమే. రాజ్యసభ బరిలో నిలిస్తే వారైనా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తారా అంటే అనుమానమే. ఆ 27 ఓట్లు కూడా పడకపోతే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంటుందని అంతర్గతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో పార్టీ శ్రేణుల్లో అంతర్భద్రం మొదలైంది. ఈ క్రమంలో రాజ్యసభ బరిలో నిలిచి పార్టీ క్యాడర్ను మరింత సందిగ్ధంలో పడేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్టు కేసీఆర్ ఉన్నట్టు తెలిసిందే అంటూ ఇక్కడ వాళ్ళకి బలం లేదు కాబట్టే వాళ్ళు ఆగిపోయినారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అట్లే ఆలోచించి వెనక్కి తగ్గినారు. సో అంత మాత్రాన లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మున్సిపల్ రిజల్ట్స్ చూసినాం, అంతకంటే ముందు సర్పంచ్ల రిజల్ట్స్ చూసినాం, అంతకంటే ముందు జూబ్లీస్లో కంటోన్మెంట్లో కూడా రిజల్ట్ చూసినాం. 2వ స్థానంలో ఉన్నారు వాళ్ళేమి 3వ స్థానంలోనో లేకపోతే ఇంకెక్కడనో దూరం ఉన్నారో, అయ్యో వీళ్ళతో అవుతుందో కాదో, అయ్యో బీజేపీ లెక్క యానో దూరం ఉన్నారు, మస్తు గ్యాప్ ఉన్నది అన్నట్టు ఏం లేదు. ప్రజలకు దగ్గరగానే ఉన్నారు, అందుకోసానికే 2nd ప్లేస్లో ఉన్నారు. అది మీరు అన్ని ఎన్నికలలో చూస్తూ ఉన్నారు. అంతేకాని మళ్ళా లేలే ఎక్కడనో ఉన్నోని ఎవడోడో జాకీలు పెట్టి లేపుతున్నాను కూడా అది మీ భ్రమ. కావాలంటే రిజల్ట్స్ చూసుకోండి గ్రామాలలో. ఇలా కాంగ్రెస్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ని అఫీషియల్గా గుర్తించినప్పటికీ కూడా వాళ్ళతోనే ఎక్కువ థ్రెట్ ఉందనే భయంలో బతుకుతున్నాడు. అది కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి, ప్రైవేట్గా చెప్తారు. అందుకే వాళ్ళ మీద ఎదురు దాడికి తెగబడ్డాడు, ఎగబడ్డాడు, అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళేమీ తక్కువ లేరు, వాళ్ళు పెట్టే టైంలో పెట్టేటట్టే ఉన్నారు, అయ్యే టైంలో అయ్యేటట్టే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం అంటే అది ప్రజల చేతిలో ఉంటుంది, అది మనం చెప్పడానికి ఏం లేదు. తర్వాత రాజోడో రాకాశోడు అప్పటికి ఎట్లయితే అట్లయితుంది. కానీ ఇప్పుడైతే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా. సో అయినా ఈ మధ్యలో ఎన్ని ఒత్తిళ్ళైనా సరే ఎదుర్కొని 2వ స్థానంలో నిలబడుతున్నారు అంటే అది పక్కా బీఆర్ఎస్ఏ, నో డౌట్. ఇక్కడ వాళ్ళు ఎందుకు వెనకాల ఉన్నారు అంటే మాకు ఎరక 10 మంది ఎమ్మెల్యేలు అటుపక్క పోయినరు, వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో ఉండమని దొంగనాటకాలు ఆడుతారు. కానీ వాళ్ళు ఓటేయమన్నప్పుడు మాత్రం మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు. సో అట్లా పరువు తీసుకునే కంటే సపరేట్గా అసలు పోటీలోనే లేకపోతే అయిపోతుందని పోటీలోనే లేకుండా ఉన్నారు. సో ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి ఎందుకు దక్కింది అంటే ఇక మనందరికీ ఎరక 2018లో 23లో కాంగ్రెస్లోనే ఉన్నాడు కానీ టికెట్ అడగలేడు అంటే ఆయనకి ఎరక గెలుస్తాడా గెలవడా అని. ఎందుకంటే మంచి వాళ్ళే ఓడిపోయారు అప్పుడు 2018లో కాంగ్రెస్లో. అదే మళ్ళీ జరిగితే మళ్ళీ రిపీట్ అయితే ఎందుకని అప్పుడు ఆగిండు. అప్పుడే టీడీపీలకి వెళ్ళి వచ్చారు. 2017లో వచ్చిరాళ్ళు నరేందర్ రెడ్డి, సీతక్క వీళ్ళు రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు, పార్టీలో చేరినరు. కానీ ఇక్కడ 23కి వచ్చేసరికంటే ఊపు కనబడ్డది, వేవ్ కనబడ్డది, కానీ ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దానికి కారణం ఆల్రెడీ కాంగ్రెస్లోనే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 3-4 అభ్యర్థులు గట్టిగా పోటీ ఇచ్చేటోళ్ళే ఉండే. అందుకే బయట నుంచి వచ్చిన వీళ్ళకి టికెట్ ఇప్పించుకోవడానికి కష్టమైంది. కాబట్టి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడైనా ఫైనల్ చేద్దామని కూడా అధిష్టానం ఒప్పుకోలే. కాబట్టి నరేందర్ రెడ్డికి ఆ టికెట్ అప్పుడు రాలే కాబట్టి అట్లా అద్దంకి దగ్గర కూడా రాలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి ముందే చెప్పెట్టిండు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని. ఇద్దరు సన్నిహితులే, అందులో వేం నరేందర్ రెడ్డి చాలా క్లోజు, పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిండ్రు. పైగా ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా బయటకెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు, పదవులలో కూడా ఈవెన్ నామినేటెడ్ లేదా పార్టీ పదవులు లేదా టికెట్లు, ఈ మూడిట్లల్లో ప్రతిసారి ఈ చర్చ వస్తుంది. మేము కష్టపడ్డాం, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, మీరు బయటకించి వచ్చి మరి ఇట్లా పెత్తనం చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. సో ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి వచ్చిన అవకాశం వల్ల ఆయన బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డితో కలిసి వచ్చాడు కాబట్టి ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేసాడు కాబట్టి ఇక అవకాశం వచ్చింది. ఇప్పుడు నూకుతారు ఇక దోస్తులనే కదా ఇక లోపడేసుకునేది అవకాశం. మరి ఎవడన్నా పార్టీ కష్టపడ్డాడు ఉంటే మనం వెతుకుదాం, చూద్దాం అంటే ఈయన పడలేదా అంటారు కొంతమంది. ఈయన కష్టపడలేదా? ఏం పడ్డాడు? ఒరిజినల్ కాంగ్రెస్ వన్ కంటే ఎక్కువ కష్టపడ్డా? అప్పటి నుంచి జెండా మోసిన వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడ్డా? ఇలా గొప్ప చెప్తారు కదా వేం నరేందర్ రెడ్డి గురించి. ఆయన మీకు గొప్ప కావచ్చు, మరి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వంశీచంద్రెడ్డి ఏఐసిసి మెంబర్గా ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి పార్టీని పట్టుకునేడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఉండే ఆయన, ఎంపీగా పోటీ చేసిన మహబూబ్నగర్, ఓడిపోయిండు. సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, లేదు. అమ్మటి సాంబయ్య ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి లేదు. ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్గా, షబ్బీర్ అలీతో సహా ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ ఓడిపోయిన వాళ్ళని తెచ్చి ముందర పెడతావా అంటే అరే ఓడిపోయినా ఏదైనా ప్రజలలో ఉన్నారు, గతంలో గెలిచిన వాళ్ళే. నేనేమంటున్నా అంటే పార్టీకి లాయలిస్టులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశం అంటున్నా. వి హనుమంతరావు కూడా ఇవ్వచ్చు పాపం, ఈ వయసులో ఇస్తే తప్పేముంది. డి శ్రీనివాస్కి ఇవ్వలేరా? అసలు కుర్చీలకి వెళ్ళి లేవలేని కాలంలో, నడవలేని కాలంలోనే ఆయనకి ఇచ్చారు కదా. అట్లనే వి హనుమంతరావు కూడా ఇస్తే తప్పేముంది, గాళ్ళకి ఇయ్యరు. పార్టీలో కష్టపడ్డోళ్ళు, ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు కాంగ్రెస్లో. వాళ్ళని విడిచిపెట్టి ఇలా పక్క పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి ఇక ముఖ్యమంత్రిని చేసుకొని ఇంకా దిక్కేమున్నది, ఇక వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినట్టు ముఖ్యమంత్రి చేసుకొని ఇంకా వీళ్ళకి ఇంకా సిగ్గాడు ఉన్నది అని అనేటోళ్ళకి ఇక మనం సమాధానం మనమైతే చెప్పలేము ఇంకా.